మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 10 మార్చి 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సమాచారం చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టులో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఏపీ కోర్ట్ జాబ్ నోటిఫికేషన్ అని. సో ఏపీలో డిఎస్సి పరీక్ష షెడ్యూల్ అయితే మార్పు అయితే జరిగింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ అయితే మార్పు అయితే చేయడం జరిగింది పాఠశాల విద్యాశాఖ. సో దీనికి సంబంధించి మనకు డీటెయిల్డ్ షెడ్యూల్ చూసుకుంటే మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వరకు రోజు 2 సెషన్లు చొప్పున 10 సెషన్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఏప్రిల్ 7 నుండి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పరీక్షలు ఇక్కడ మనకు నిర్వహిస్తారు. మార్చి 20 నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులు సెంటర్లు అయితే ఎంచుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన బీఈడీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని చెప్పి హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవో 11కు అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో 22ను గురువారం ఇక్కడ అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లో చూసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అయితే ఇక్కడ తెలపడం అయితే జరిగింది. సో షెడ్యూల్ అయితే టోటల్గా మారింది అనుకోవచ్చు ఏపీ డిఎస్సికి సంబంధించి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది మనకు సాక్షి వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే పెట్టడం జరిగింది. ఈసారి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100 ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు ఇక్కడైతే మనకు సాక్షి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో 1:100 ఏదైతే 100 ఇక్కడ మనకు ఏదైతే రేషియో ఉంటే కట్ ఆఫ్ అయితే భారీగా తగ్గుతుందని చెప్పి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో 1:100 మనకు రేషియో ఉంటే ఖచ్చితంగా దాదాపుగా 90,000 మంది వరకు దీనికి సంబంధించి సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఇది రాసింది 4 లక్షల మంది ఎగ్జామ్ కాబట్టి సో అందులో మనకు ఇక్కడ 25% సెలెక్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మనకు 25% సెలెక్ట్ అవుతారు. కాబట్టి రేషియో అయితే భారీగా అంటే మన కట్ ఆఫ్ అనేది భారీగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని కేటగిరీస్లో చాలా తక్కువ మార్కులకు కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే ఉంది. సో మనకు రిజల్ట్ అనేది ఎగ్జామ్ రాసిన 5 to 8 వీక్స్లో రిలీజ్ చేస్తామని చెప్పి ఏపీపీఎస్సీ వెల్లడించింది. సో మనకు ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఈ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో 1:100 ఇచ్చారంటే ఖచ్చితంగా మనకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. దాంతో చాలామంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. పేపర్ టఫ్గా ఇచ్చిన కారణంగా 1:100 ఇక్కడ ఏపీపీఎస్సీ నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ అభ్యర్థులు మాత్రం దానికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు చేయాలి. సో ట్విట్టర్లో ట్వీట్స్ చేయండి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్స్ ఎవరున్నారో వాళ్ళకు. అలాగే లెటర్స్ కూడా చాలామంది రాస్తున్నారు. సో ఆ లెటర్స్ని కూడా రాయండి. సో ఇది అప్డేట్. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను చెప్తాను. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.